ఓం శ్రీ గురుభ్యో నమ. చాందోగో ఉపనిషత్తులో క్లుప్తంగా ఉంటుంది. అశ్వపతి అనబడే ఒక మహారాజు ఉండేవాడు. వాటిలో శృతులలో నేను చెప్పినవి ఉంటాయి, వాటిని పురాణాల్లో ఇలాంటివి ఉండవు. ఎందుకంటే పురాణాలు రాసిన వాళ్ళు తగ్గించుకోరు కదా, వాళ్ళని పెంచుకోవాలి కదా, అందుకని రాస్తారు. ఆ అశ్వపతి రాజు దగ్గరికి బ్రాహ్మణ ఋషులు అంటే మంత్రద్రష్టలు, మంత్రదేవతను చూడని వాడిని మామూలు ఋషులు అంటారు. ఈ ఋషులు అందరూ వెళ్ళి ఏమంటే మాకు పరమాత్మ జ్ఞానం కావాలి, మేము వేదం చదువుకున్నాము, వేదాంగాలు చదువుకున్నాము, పరవానంలో గరిటెలాగా అయింది మా జీవితాలు, మీరేమో మీ దగ్గరికి మంత్రద్రష్టలందరూ, మీరు రాజులు కదా, మీ దగ్గరికి మంత్రద్రష్టలందరూ వచ్చారు కదా, మీకు తెలుసు కదా, మాకు ఏదన్నా ఒక జ్ఞానం చెప్పండి అంటే అప్పుడు ఆయన ఏం చెబుతాడంటే, సరే మీరు చదువుకున్న వేదంలో ఋషులు దర్శించిన నేను తెలుసుకున్న శృతులు లేక ఉపనిషత్తులు వాటిని అపౌరుషేయాలంటారు. వాటి ప్రామాణికంగా ఓ మంత్రం ఉంది ఒకటి, ఆ సూక్తాన్ని అందులో సూక్తం ఆయన చెప్పాడు. పరమాత్మ జ్ఞానం కావాలని సూక్తం చదువుకుంటే జ్ఞానం వస్తుంది. దీనిని నేను శ్రీ విద్యాపరంగా చెబుతున్నాను. దీనిని రోజు మొత్తం మీద మీరు తీసుకునే ఆహారంలో ఒక్కసారైనా దీనిని చేయటం కానీ రోజు ఒక 108 సార్లు తీసుకుంటే మీకు అస్సలు అనారోగ్య సమస్యలే రావు. ఎందుకని రావండి అనారోగ్య సమస్యలు అంటే, ఇప్పుడు మీరు ఈ బట్టకూటి వాస్తు వాళ్ళ మాటలని ఈశాన్యంలో పెద్ద బావి దువ్విస్తారు, లేకపోతే తొట్టి పెట్టి నీళ్లు పడి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. మీ గోడకు పక్కనే ఉండేవాడు వాడి మల విసర్జన గుంట అక్కడ పెడతాడు. ఆ గుంటలో నుంచి ఇందులోకి ఏమో వస్తుంది, కింద నుంచి భూమిలో నుంచి ఆలోచించండి. కాబట్టి ఇలాంటి జ్ఞానాలు మీకు తెలుస్తాయి. మనం ఇంట్లో అనారోగ్యాలు ఎందువల్లనే కలుగుతున్నాయి కదా, మన ఇంట్లో మనం పడుకునే మంచం పక్కనే 1-2 పెట్టుకున్నాం కదా, ఈ ప్రపంచంలో అత్యంత చండాలమైన బ్యాక్టీరియా వచ్చే దేంట్లో మన శరీరం రోగాలు దానివల్లనే వస్తాయి. మన పూర్వీకులు ఎవరు పడలేదు కదా. మీరు అప్పుడు సిద్ధాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సిద్ధాంతం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చేస్తారు, తర్వాత అవన్నీ తెలుసుకున్నారు అనుకో, వాడు వేదం చదువుకున్నాడా లేకపోతే ఈ ఉపనిషత్తు జ్ఞానం ఉందా తిరిగా అంటే మీకు ఆటోమేటిక్గా ఇవి అర్థం అవుతుంటాయి. మీకు ఇవి అర్థం కాలేదనుకో ధనవంతులు పెట్టుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టి, మీకెందుకు అవన్నీ, మీకు అవసరం లేదు. ఇంట్లో దొడ్లో పెట్టుకొని మీరు దొడ్లో ధనవంతులలో వాష్రూములు పెట్టినారనుకో వాటర్తో పాటు కొన్ని కెమికల్స్ వెళ్ళేది పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోవడానికి. ఇవి అందరూ పెట్టుకోరు కదా, ఎందుకంటే చాలా ఖరీదైన వ్యవహారాలు ఇవన్నీ. మీరేం చేస్తారు, మామూలుగా ఫ్రెష్ చేస్తారు నీళ్లు, సూక్ష్మజీవులు అక్కడే ఉంటే మీ తలుపు దిగానే బయటకు వస్తే మీ ఇంట్లోకి వచ్చేస్తే మీకు రోగాలు వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే సైన్సు సంబంధించిందే శ్రీ విద్య అంటే. సరే, ఇక రాజుగారు ఈ బ్రాహ్మణులందరూ ఋషులు, వేదాలు చదువుకున్న వాళ్ళు మామూలు కాదు, వీళ్ళందరూ ఘనాపాటిలు, జటాపాటిలు, రథాపాటిలు అనే పేర్లు ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ పేర్లు కలిగిన వాళ్ళు. ఆ రాజు మేము చెప్పేది అబద్ధమైతే ఉపనిషత్తులో చూసుకోండి. ఆ రాజుగారి దగ్గరికి పోయి అడుగుతారు, ఏమంటే మా పరిస్థితి ఏంటండి మాకు చెప్పండి అని. సరే అట్టయితే అని ఆయన సూక్తం చెబుతాడు. దానిని మీకు నేను శ్రీ విద్యాపరంగా చెబుతున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆచరించుకోండి. ఓం ఔం భూర్భువస్సువః ప్రాణాయ స్వాహ. ఓం ఔం తత్సవితుర్వరేణ్యం వ్యానాయ స్వాహ. ఓం ఔం భర్గో దేవస్య ధీమహి అపానాయ స్వాహ. ఓం ఔం ధియో యో నః ప్రచోదయాత్ సమానాయ స్వాహ. ఓం ఔం ప్రచోదయాత్ ఉదానాయ స్వాహ. ఈ మంత్రంలో మీరు నేను చెప్పినటువంటిది ఇప్పుడు ఈ మంత్రం చెప్పాను కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి పంచప్రాణాగ్ని విద్య అంటే ఏంటి, పంచప్రాణాలు అంటే ఏంటి, గాయత్రి మంత్రం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, నేను బీజాక్ష సీరియల్లో చెప్పాను. ఓం అంటే ఏమిటి, ఔం అంటే ఏంటి, ఇలాంటివి వస్తున్నాయి కదా, మీరు అవి చెక్ చేసుకోండి. మీరు ఎవ్వరు ఉదర పోషణార్థం సంస్కృత పండితుల దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఫోన్లో చెక్ చేసుకోండి, నేను చెప్పిన మంత్రం చేసుకోండి. మీరు ఏ గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు, రోగాలు రాకుండా ఉంటారు. శుభ్రంగా మీరు ఏం తింటున్నారో జ్ఞానం వస్తుంది, ఆర్థిక నష్టం మానసిక నష్టం జరగదు. ఎవ్వరు మీకు ఉపనిషత్తులు ఏ పురాణాలు చెప్పరు. మీరు ఏ పురాణాలు ఏ టీవీలో చూసుకోండి, వాడెవడు ఉపనిషత్తులు చెప్పడు. ఏ స్వామీజీ పీఠాధిపతి మఠాధిపతి కూడా చెప్పడు. ఎందుకు? ఉపనిషత్తులు తెలుసుకుంటే ఎవడికి వాడు నేనే దేవుడిని అని తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళ కలెక్షన్లు రావు. కాబట్టి నమ్మద్దు, ఉపనిషత్తులనే నమ్మండి. శృతులు అంటారు, ఆమ్నాయములు అంటారు. తర్వాత మీరు అవి అందులో ఉన్న శబ్దాలు అర్థాలు జ్ఞానాలు తెలుసుకోవాలి. మేము చదువుతున్నాము, మాకు వంట పట్టడం లేదండి. అందులో చెప్పిన పదబంధములు అంటే ఏదైనా శ్రీ విద్యా మంత్రం ఉపాసన తీసుకొని శృతి ప్రామాణికంగా చేయండి, ఆ జ్ఞానం వస్తుంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు, ఏ దేవుడి దగ్గరికి పోవలసిన అవసరం లేదు. తర్వాత లలితా సహస్రనామంలో నేను పంచదశి గురించి ఒక నామాల్లో చెప్పాను. లోపాముద్ర అని ఒక స్త్రీ పంచదశి మంత్రం చేసింది. ఆమె చేసిన మంత్రంలో వచ్చేసి స క హ ల హ్రీం అని ఒక కూటం ఉంటుంది. మామూలు మన సైడు దక్షిణాది రాష్ట్రాల్లో సకల హ్రీం అని ఉంటుంది. ఆ అమ్మాయి చేసింది వచ్చేసి కొంచెం పవర్ఫుల్ అనమాట. ఆ ఋషి పరంపరలో ఉంటుంది, ఆ శ్రీ విద్య ఆ వేద వైదిక గురు పరంపరలో. ఇప్పుడు మీకు దానికి సంబంధించింది 4 నామాలు చెబుతాయి. ఈ 4 నామాలలో ఆ మంత్ర ఉపదేశం గురు పరంపరలో పంచదశం వాళ్ళు ఇది చేసుకున్నారనుకోండి, లలిత సహస్రనామంలో ఉంటుంది కొన్ని. ఇవన్నీ మీకు తెలియనప్పుడు మీకు చెబుతున్నాను అనమాట. ఏముంటుంది లలితా సహస్రనామంలో ఉండేది? ఈ శ్రీ విద్యా బీజాలలో శ్రీం హ్రీం క్లీం ఓం సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత ఐం సౌః నమః. శ్రీం హ్రీం క్లీం ఓం కనక తాటంక లీలా విగ్రహధారిణి ఐం సౌః నమః. శ్రీం హ్రీం క్లీం ఓం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఐం సౌః నమః. శ్రీం హ్రీం క్లీం ఓం లక్ష్య రోమలత దారత సమున్నేయ మధ్యమ ఐం సౌః నమః. శ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రీం బీజకం బ్రహ్మ విష్ణు శివ త్రిశక్తి స్వరూపకం ఐం సౌః నమః. ఈ పంచదశి కూటములో చెప్పింది లోపాముద్ర చేసిన దానివల్ల ఏం తెలుస్తాయంటే, మీకు మీ శరీరంలో ఉన్న వెంట్రుకలు మొత్తం కింద నుంచి పైదాకా ఎన్నున్నాయో అంతమంది పరమాత్మ మీరే అయితే మీ వెంట్రుకలు ఎట్టున్నాయో అంతమంది మీ శరీరంలో దేవతలు ఉన్నారు. మీరు తెలుసుకోండి. అదే లోపాముద్ర తెలుసుకుంది కాబట్టే ప్రళయం జరిగేంత వరకు కూడా ఆమె పేరు శ్రీ విద్యలో ఉంటుంది. మీరు ఇవన్నీ గూఢార్థ దీపికలో కొంత ఉంటుంది, కొంత ఉపాసన చేస్తే తెలుస్తాయి. అంతేగాని మీరు ఇవేమీ తెలుసుకోకుండా ఏమంటే మేము వెళ్ళాము. ఇప్పుడు ఒక చోట ఒక టెంపుల్ ఉంది, దాన్ని శని త్రయోదశి రోజు పేపాలు నూనె పోస్తారు తీసుకెళ్ళి. ఆ నూనె మామూలుగా శాస్త్ర ప్రామాణికంగా ఏముంటుంది, దేవుడికి వాడిని ఏవైనా సరే గుంట తీసి గుంటలో పూడ్చి పెట్టాలి, బయటికి తీయకూడదు, ఇంకా అంతటితో క్లోజ్. ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం రాకూడదు. దానివల్ల అప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎవడో చెప్పాడు ఒక పొట్టకూటి సిద్ధాంతి, నాకు శని పట్టింది అని చెప్పి నేను అన్ని నువ్వులు అంత బెల్లము అంత నూనె తీసుకెళ్ళి పోసాను అక్కడ. ఆ పోసిన తర్వాత నేను వచ్చేసాను. నాకు పట్టిన పాపం వదిలించుకోవాలని ఆయన చెప్పాడు. నేను శృతుల జ్ఞానం లేక అవిద్య అజ్ఞానంతో వెళ్ళాను, ఆ పని చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఆ పక్కకి తీసేసి మొత్తం దాన్ని ఆ కిరాణా కొట్లు చిల్లర కొట్లు అమ్మావు. ఇంకొకటి పాపం అమ్మాయి కూడా ఉంటాడు, వాడేమో వాడికి కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు అనుకోండి, మీరు ఇది చేయమని. వాడు అవే తీసుకొస్తాడుగా, నువ్వు ఏది వదిలించుకున్నావు వాడు అదే తెస్తున్నాడుగా. అంటే నువ్వు ఎంత ఘోర పాపాలు చేస్తున్నావో ఆలోచించు. ఘోర పాపాలు అంటారు వీటిని. వీటికి జన్మలకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పింది ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము, చెప్పేవాడికి ఏమైనా వేద జ్ఞానం ఉన్నదా, ఉపనిషత్తుల జ్ఞానం ఉన్నదా, శ్రీ విద్య ప్రాక్టికల్ జ్ఞానం ఉన్నదా అని.
ఆ నూనె తీసుకెళ్తున్నావు పేపాలు బయట అమ్మేస్తారు, మళ్ళీ వాటిని ఏం చేస్తారు, వడగట్టేసి మళ్ళా నువ్వు ఆలోచించు ఎంత పాపం చేస్తున్నావు. ఒక పాపం కాదు నువ్వు చేసేది, ఘోరమైన పాపం అంటారు దాన్ని. ఒక మనిషి నీలాగా జన్మించిన మనిషిని నేను ఘోరమైన కర్మ అనుభవిస్తున్నా, అది నువ్వు అనుభవించని వస్తు రూపేణ వాడికి పంపించడం అన్నమాట. ఇవి ఈ సంధ్యావందనం చేసే వైదిక వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇలాంటి కర్మలు ప్రోత్సహించరు. పరోక్షకంగా వాళ్ళకి జ్ఞానం చెబుతారు, మీరు ఇది చదువుకొని బాగుపడండి, ఇది చదువుకొని బాగుపడండి. జ్ఞానశూన్యులు బుద్ధిహీనులే మీ చేత పాపపు కర్మలు చేయిస్తారు. మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు ఒక 20 ఏళ్ళ పిల్లలను చూసుకోండి, మీ అమ్మ మీ నాన్న కూర్చోబెట్టి వాళ్ళ మొహాన కలుషితమైన కుంకుమ పూలు ఇవన్నీ వేస్తూ ఉన్నారనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ఆలోచించండి. మీ అమ్మ మీ నాన్న మీద వేస్తారా? వేయరు కదా. ఎందుకని? వాళ్ళు కళ్ళు పోతాయి, నోరు పోతుంది, ముక్కు అన్నీ నాశనం అయిపోయి చచ్చిపోతారు వాళ్ళు కొన్నాళ్ళకి. అదే పాపం మీరు చేస్తున్నారు. సూక్ష్మ రూపంలో ఉంటారు ఇక్కడ. ఎక్కడ? దేవత సూక్ష్మ రూపంలో ఎలా ఉంటుందని అంటే శబ్దం రూపంలో ఉంటుంది. నువ్వు శబ్దం ఉచ్చరించిన తర్వాత మళ్ళా దేవత ఆకారం పొంది మళ్ళా శబ్దంలో లయమై నీలోకే వెళ్తుంది, బయట ఉండదు. అదేంటండి బయట ఉండదని అంటారంటే, ఓ పని చేయి, నీకు ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే ధనవంతుని ఎవరన్నా పట్టుకోండి, ఎక్కడన్నా ఊరి బయటికి వెళ్ళిపోయి మలమూత్రములు వదిలే పెద్ద కొండ చూడండి, అంత మలమూత్రాలు వదిలేకుండా అక్కడ ఒక రాయిని ఎంచుకోండి. ఆ రాయిని అద్భుతంగా మీరు ఒక దేవతామూర్తిగా చెక్కండి, తీసుకొచ్చి పెట్టండి. ఆ రాయి ఏమైంది అప్పుడు? అందరు ఎలా పూజిస్తారు అంటే కనీసం ప్రాథమిక జ్ఞానం అనేది ఉండాలి మానవుడికి. అది ఎవరు చెప్పాలి? ఆ ప్రాథమిక జ్ఞానం ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు చెప్పాలి. ఏం చెప్పాలి? ఉపనిషత్తుల్లో ఉన్నవి, వేదాల్లో ఉన్నవి చెప్పాలి. అప్పుడే సనాతన ధర్మం. ఎందుకని చెప్పరు వీళ్ళవి? మీరు ఆలోచించండి, ఎందుకు చెప్పరు? ఏ స్వామీజీని చూడండి, మానవ ముఖ నిర్మితమైన గ్రంథాలు చెబుతాడు, పరమాత్మ చెప్పిన జ్ఞానం చెప్పడు. ఎందుకు చెప్పడండి పరమాత్మ జ్ఞానం? వీళ్ళంటే ఏదో నేను దాని గురించి చెప్పలేను. ఎలా ఉంటుందండి పరమాత్మ జ్ఞానం? వీళ్ళు చెప్పట్లేదు కదా, వాళ్ళకి తెలియదా అంటే, ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే మీరు ఎందుకండి సన్యాసం తీసుకున్నారని అడగండి. మోక్షం కోసం అంటాడు. అంటే వాడికి మోక్షం అనే కోరిక ఉంది కదా. నీకేవో ఒక ఆడదాంతో కలవాలని కోరిక ఉంది, ఎవరికో ఒకటి కోరిక కలిగితేనే అక్కడ నీకు వేషం వేస్తున్నావు. మరి ఈ వేషాలు వేయకుండా ఎవరుంటారండి? ఎలా ఉంటాడండి వాడు? శ్రీ విద్య పూర్ణ దీక్ష ఉపాసన చేస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, ద్యౌర్మూర్ధానం యస్య వేదా వదంతి ఖం వైనాభిం చంద్ర సూర్యౌ చ నేత్రే దిశ సోత్రే యస్య పాదౌ క్షితిం చ దాతన్యోన్న సర్వభూతాంతరాత్మ. ఇది అర్థమవుతుంది మీకు ఏ స్వామీజీలు ఇవి చెప్పరు. ఎందుకంటే ఇవి రహస్యంగా నిగూఢంగా పదబంధనంతో ఋషులు దిగ్బంధనం చేసి ప్రజల కోసం వదిలినటువంటి మహా అమృత విద్యలు. ఇవి తెలుసుకుంటే మీరు వాళ్ళ వృత్తులు సాగవు. ఎప్పుడైతే మీరు ఉపనిషత్తుల్లోకి వెళ్తారో ఉదర పోషణ వృత్తులు బంద్ అయిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాను దాన్ని ఏంటంటే, వేదము దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా నమ్మద్దు. అక్కడ ధ్యాన శ్లోకంలో అదే ఋషులు చెప్పారు, వేదం దేవుడు కాదు, వేదం చెప్పిన వాడు దేవుడు. అది మీరు పట్టుకోండి. మీరు వేదం పలుకుతున్నారంటే ఏంటి? యు ఆర్ సుప్రీం. అర్థమైందా? కాబట్టి మీరు అది తెలుసుకోవాలి. ద్యౌహు అంటే ఆకాశానికి పైన, బ్లాక్ హోల్ అంటారు. ఏ సూర్యగ్రహణం ఏ చంద్రగ్రహణం పోయినా అందులో ప్రతి క్లోజ్, దాని హిస్టరీ క్లోజ్, ఇంకా మరుసటి రోజు ఉండదు. దాన్ని బ్లాక్ హోల్ అంటారు. అది పరమాత్మ స్వరూపం. మీకు అర్థం అవ్వాలి, అలంకారం కోసం చెప్పాను. నేను చెప్పినవి మీరు మళ్ళా ఎలా చెప్పాను అలాంటి మీకు ఈ భాష అర్థం కావాలని చెప్పాను అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దాంట్లో ఏం చెప్తున్నాడు? ఆకాశానికి పైనుండి ఆయన చెప్పాడు. వేదం వదంతి, వేదం చెప్పాడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ప్రకృతిలో ఏమున్నాయి, విశ్వములో ఏముంది, నీకేం కావాలి, మొత్తం అందులో ఉంది.
అది తెలుసుకో. ఎట్లా తెలుస్తుందండి? శ్రీ విద్యా మంత్ర సాధన చేయి. శ్రీ విద్యా మంత్ర సాధన అంటే ఒక తెగ, ఒక కులము, ఒక జాతి, ఒక మతం కోసం కాదు. ఋషులు చెప్పింది సర్వమానవాళికి. మీరు ఆలోచించండి. పరంపరంగా మీరు చెయ్యొద్దు. ఏ ఉపనిషత్తులు చెప్పిన వాళ్ళనే మీరు గురువుగా కూడా అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు వేదాల ధర్మం చెప్తున్నారు కాబట్టి. పురాణాలు వేదాలు ప్రామాణికం. పురాణములు వేదములతో సమానం కాదు. అవి ఒక మనిషి యొక్క మానసిక ప్రబోధనలు. ఎవడికి తగ్గట్టు వాడి పెళ్ళాన్ని వాడు ఊహించుకుంటాడు. వాళ్ళ అమ్మని గొప్ప, వాళ్ళ అమ్మ ప్రతి ఒక్కడికి వాళ్ళ అమ్మ పతివ్రతే కదా, కాదంటే చంపేస్తాడు కదా. అదేవిధంగా ఈ పురాణాలు చెప్పేవాడు ప్రతి వాడిని పరబ్రహ్మగా చెబుతాడు. అంతేగాని నువ్వు పరబ్రహ్మని ఎవడు చెప్పడు. చూడండి, ఇప్పుడు రామాయణం చెబుతాడు, ఆడు చెప్పేవాడు ఒక నెల రోజులు సీరియల్గా చెప్తుంటాడు. అందులో ఆ నెల రోజులు ఒక కథ ఉంటుంది. ఏం కథ ఉంటుంది? రాముడు ఒక బాణం వేశాడు, 7 చెట్లు మొత్తం ఒక దెబ్బకు పడిపోయినాయి అని. దాన్ని యథార్థమైనటువంటి ఫిలాసఫీ, ఆధ్యాత్మిక రామాయణం, శృతి ప్రామాణికం దాంట్లో ఏముంటుంది? 7 చక్రాలను రాముడు ఏకకాలంలో జయించాడు. అందుకని రామా ధర్మో విగ్రహ అంటారు. అంతేగాని ఒక సామాన్యం ఓ చెట్టులో, ఆ చెట్టు అంటే జీవంతో ఉంది కదా, రాముడు ధర్మస్వరూపుడు కదా, చెట్టును పడేస్తాడా చెప్పండి? దానికి ఒక కథ అల్లుతారు. ఒక రాక్షసుడు వచ్చాడు, పక్కన ఇది ఉంది. ఎంత కథలు నమ్మి జీవనాధారం వాళ్ళకి అదే జీవనాధారం అయిపోయింది. భూమి పుట్టినప్పటి నుంచి లేదు ఇది. 100 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా లోతుగా ఉంది. రోజుకొకడు సృష్టిస్తున్నాడు గ్రంథాలు. ఆ గ్రంథాల్లోనే ఉంటాయి. మీరు ఒక పని చేయండి, నేను చెప్పే నమ్మద్దు. ఏదైనా ఉపనిషత్తు తెచ్చుకోండి. రామకృష్ణ మఠంలో ఉన్నాయి. తర్వాత కానీ చాలామంది ఫిలాసఫీ ఉన్న వాళ్ళందరూ ఈ కాస్త ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ ఉపనిషత్తులు ఫాలో అవుతారు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే పురాణాలను చూసి ఊహించుకుంటుంటారు, భ్రమలతో ఉంటారు. మీరేం చేయాలి అప్పుడు? మీరు అంటే ఎడ్యుకేటెడ్ అంటే బయట చదువు గురించి చెప్పట్లేదు. జ్ఞానం పెరిగిందంటే వాడు ఆటోమేటిక్ పరమాత్మ అయిపోయావు కదా. ఎవడో వచ్చి నీకు చెప్పేది ఏంటి సలహా చెప్పండి? ఇప్పుడు నేను శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చెబుతున్నాను. నేను నా యముడి గురించి చెప్పా. పోసుకొని నీ ఇంట్లో ఉండాలి కదా, నువ్వు చెబితే రావాలి పోవాలి కదా. అలాంటివి తెలుసుకోండి. ఉపనిషత్తులు అవే ఉంటాయి. మీరు భయపడే ఉండవు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం లేనిదే శ్రీ విద్య. అంతేగాని మీరు అది చేయండి ఇది చేయండి అనేది ఉండదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చెబుతాను. అందులో వాస్తు గురించి చెబుతాను. మీరు చూడండి, అస్సలు మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా మీరు సిద్ధాంతాలు మాట్లాడి గడగడగడగడ వణికిపోయి ఉంటారు కదా. ఇక మీరు ఈవేళ నుంచి ఆ వాస్తవాన్ని మీ ఇంట్లో కాపలా పెట్టుకోవచ్చు. సరేనా? స్వస్తి.